అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, సోమాజిగూడ, లక్టీకపుల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురుస్తోంది. ఫిలింనగర్, బోరబండ, మధురానగర్, యూసఫ్గూడ, మేడ్చల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సూరారం, గండిమైసమ్మ, ప్రగతినగర్, నిజాంపేట్, కొంపల్లి, సుచిత్ర, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లిలో జోరు వాన కురుస్తోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు సూచించారు. వర్ష ప్రభావంతో స్కూళ్లకు హాఫ్ డే సెలవులు ఇచ్చారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. వెదర్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇందులో ఏదైతే అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణం వల్ల ఇప్పటికే భారీ వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మరియు చుట్టుపక్కల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యే కారణాలు ఉన్నాయి కనుక ఆ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 5 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుందని కూడా చెప్పారు. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కొనసాగుతుంది, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షం కూడా కొనసాగుతుందని చెప్పారు. మరి రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ముసురు టైపు వర్షం కూడా ఉంటుంది, కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది. దీనికి ప్రధానంగా ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాత్రమే అని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. గత 3 రోజుల నుండి కూడా వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది భారీ స్థాయిలో వర్షం కూడా కొట్టే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వారు ప్రధానంగా చెప్తున్నారు. వర్షం కారణంగా వరద నీరు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదని కూడా ఇప్పటికే తెలిపారు. మ్యాన్ హోల్స్ కానీ మరి ఇతరత్ర నాలాలో ఉండే నీరు కూడా ఇంట్లోకి వచ్చి చేరుతుంది, కాళ్ళలోకి వచ్చి చేరుతుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు, ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకోటి మరి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే ఐటీ ఆఫీస్ లో పనిచేసుకొని వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటే కూడా బెటర్ గా ఉంటుంది. మరియు ఆ అవుట్ పట్స్ ఏదైతే 4 o'clock వరకే ఉంటే కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా నియంత్రించే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే వారి ఐటీ ఆఫీసర్స్ హెచ్చరికలు, నోటీసులు కూడా జారీ చేశారు. ప్రధానంగా రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో కూడా ఇదే వర్షం కొనసాగుతుందని కూడా వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాలు ఉంటాయో అక్కడ అధికారులందరూ సమీక్షించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రానున్న 3 రోజుల పాటు ఈ విధంగా ఉంటుంది వర్షం, లేకపోతే రానున్న 2 రోజులు భారీ వర్షాలు కూడా కొనసాగే ఇట్లాంటి ముందస్తు హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేస్తున్నాం. తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ కూడా ప్రధానంగా హైదరాబాద్ కానీ మరియు జిహెచ్ఎంసీ కానీ వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేశారు. భారీ వర్షం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లో ఎక్కువ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తీసుకోవాలని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.